నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి ఈ నెల 12వ తారీఖున యువత పౌర్ అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అంటూ ఆ యువత పౌర్ తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందే చేయాలి. ఎందుకంటే ఫీజు రింబర్స్మెంట్ గత జగన్ రెడ్డి ప్రభుత్వంలో 2832 కోట్లు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు పెట్టారు. అలాగే వసతి దీవెన 989 కోట్లు, ఫీజు రింబర్స్మెంట్ 450 కోట్లు బకాయిలు కుప్పు పెట్టి వెళ్ళిపోయింది జగన్మోహన్ రెడ్డి. అదే 2023 డిసెంబర్ 17వ తారీఖున నెల్లూరు జిల్లాలో కావలిలో ఫీజు రింబర్స్మెంట్ అందలేదని సుమారు 30 మంది ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ని బయటికి కూర్చోబెట్టడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ చేసింది జగన్మోహన్ రెడ్డి. అలాగే 21-22 4వ క్వార్టర్ నిధులు విడుదల చేయకుండా విజయవాడలోని 60,000 ఫీజు కట్టలేదన్న విద్యార్థి ఈ ఎగ్జామ్ రాయకుండా చేసింది జగన్మోహన్ రెడ్డి. గత ప్రభుత్వంలో చాలా విద్యార్థులు మోసం చేసింది, విద్యార్థులకు ఇబ్బంది పెట్టింది. అలాగే ఈ సుమారు 27 లక్షల మందికి 2014 నుంచి 19 వరకు రీఎంబర్స్మెంట్లో ప్లేస్ ఇస్తే దాన్ని 7 లక్షల మందిని తగ్గించింది జగన్మోహన్ రెడ్డి 19 నుంచి 24 వరకు. చేసిందంతా పేర్లు మార్చి చిన్న చిన్న మార్పులు చేసి బయటికి ఏదో చేసామని చూపించుకొని ఈరోజు చాలా వాళ్ళు చేయాల్సిన దాంట్లో 50-60%ని 2023-24 జనవరిలో చేయాల్సిన పనులన్నీ ముందుకు తోసి దాన్ని పెద్ద కుప్పగా పెట్టి మా కూటమి ప్రభుత్వానికి అప్పచెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పోరుబాటని అనౌన్స్ చేయడం అది హాస్యాస్పదంగా ఉంది. ఒకసారి ఇలా చూడండి.